సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మకు తొలి పూజ చేసి బోనం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టుగా చెప్పారు. ఉదయం 9 గంటలు దర్శనానికి వస్తారు సీఎం కేసీఆర్. మరి ఈ విధంగా ఈ యొక్క బోనాలు ప్రారంభం. మరి మీరందరూ చూస్తారు, మహిళలు మధ్యరాత్రి 2 గంటల నుంచే మరి బోనాలు సమర్పించడానికి మరి క్యూ లైన్లో రావడం జరిగింది. అయితే ప్రధాన ఆలయం మాత్రం 4 గంటలకు ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఇప్పుడే నేను కూడా బోనం సమర్పించుకొని రావడం జరిగింది. భక్తులు అందరూ మరి లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి జాతరలో ప్రతి ఒక్కరికి దర్శనం జరుగుతుంది. తగిన ఏర్పాట్లు చేపట్టడం జరిగింది ప్రభుత్వ పక్షాన. ఈసారి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ వలన ఒక రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది. ఇవాళ సింబియోసిస్ హైదరాబాద్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మహబూబ్ నగర్ జిల్లా మామిడిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు. ఈ క్యాంపస్ లో అత్యాధునిక తరగతి గదులు, వసతి గృహాలు ఏర్పాటయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ హరితహారం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు కొంపల్లిలో 1,00,000 మొక్కలను నాటే కార్యక్రమం మొదలవుతుంది. మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ ఇందులో పాల్గొంటారు. ఇవాళ నీట్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. వరంగల్, హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో అత్యధికంగా 29 సెంటర్లలో 23,000 మంది విద్యార్థులు పరీక్షను రాస్తూ ఉన్నారు. ఉదయం 9:30కే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని, అడ్మిట్ కార్డ్, ఫోటోగ్రాఫ్ తో పరీక్షకు రావాలని సూచించారు ఉన్నతాధికారులు. ఎగ్జామ్ సెంటర్స్ లోనే పెన్నుల్ని కూడా ఇస్తారు. నీట్ 2 ఎగ్జామ్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు అధికారులు. జంట నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలన్నీ కఠినతరం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇవాల్టి నుంచి సిటీలో బండి బయటకు తీయాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇక నుంచి వాహన పత్రాలతో పాటు ఆధార్ కార్డు వెంట ఉండాలని అంటూ ఉన్నారు పోలీసులు. లేకపోతే చర్యలు తప్పవని చెబుతూ ఉన్నారు. మిస్ అయిన AN-32 విమానం జాడ ఇంకా దొరకలేదు. నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ తీవ్రంగా గాలిస్తూ ఉన్నాయి. 2వ రోజు కూడా ప్రయత్నించినా చిన్న ఆధారం కూడా దొరకలేదు. విమానం కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు రక్షణ మంత్రి. తమ వారు బతికుంటారన్న చిన్నపాటి ఆశలు కూడా సన్నగిల్లడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతూ ఉన్నాయి. గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. విమానంలో ఉన్న 8 మంది విశాఖ వాసుల్లో ఒకరైన వరప్రసాద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఆయన. ఫ్లైట్ మిస్సింగ్ కేసు దర్యాప్తును ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు వెంకయ్య. మరోసారి రాజ్యసభకు ఎంపికైన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు విశాఖలో అభినందన సభ జరిగింది. ఆయన అభిమానులు, స్నేహితులు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కావని అన్నారు కేంద్ర మంత్రి. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 7న ఆయన రాష్ట్రానికి వస్తారు. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగే మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు.
రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు మోడీ. ఆ తర్వాత వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. సాగు చేసేవారికే వ్యవసాయ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయ రుణాల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. కౌలు రైతులకు లోన్లతో పాటు బీమా ప్రయోజనాలు కూడా దక్కే అవకాశం దీనిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు సీఎం. పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారాన్ని చెల్లిస్తే పంటల బీమాకు రైతులు ముందుకు వస్తారని సూచించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో పాటు వీలైనంత వరకు సాగునీరు అందేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు చంద్రబాబు. ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా సీఎం చంద్రబాబును కలిశారు సాంబశివరావు. విశాఖ పర్యటనను ముగించుకుని విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న వెంటనే సీఎంతో భేటీ అయ్యారు కొత్త డీజీపీ. తనపై నమ్మకంతో డీజీపీ బాధ్యతల్ని అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. కృష్ణా పుష్కరాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ కలెక్టరేట్ లో పనుల పురోగతిని సమీక్షించారు ఆయన. అనంతరం జిల్లాలో జరుగుతున్న హరితహారం కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే పుష్కర ఘాట్లకు సంబంధించిన 70% పనులు పూర్తయ్యాయన్న మంత్రి గోదావరి పుష్కరాల కంటే ఘనంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 3 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల ఈత, తాటి మొక్కలను నాటి పెంచుతామని చెప్పారు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి కరీంనగర్లోని ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో మొక్కల్ని నాటారు. గౌడ కులస్తులకు ఉపాధిని కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈత, తాటి వనాలను భారీ ఎత్తున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు పద్మారావు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ది పథకాలను అమలు చేస్తుందని అన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం సోమారంలో మొక్కలను నాటారు ఆయన. గుర్తూరు ఆదర్శ పాఠశాలలో నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఉప ముఖ్యమంత్రి. రంగారెడ్డి జిల్లా హరితహారం సమీక్షా సమావేశం అధికారుల వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా మారిపోయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం విషయంలో అధికారుల తీరు సరిగ్గా లేదంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కలెక్టర్ రఘునందన్ కౌంటర్ ఇచ్చారు.